ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి 1వ అధ్యాయం 87వ ఓవి నుంచి ఈరోజు పారాయణం. బాబా అనుమతి ఇచ్చిన చోట విశ్లేషణ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సమాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయిరామ్. భక్తిని అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వాని లక్షణాలను నా శక్త్యానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్ర నిపుణులు జ్ఞాన సంపన్నులైన ఆచార్యుల వారు అన్నారు. అంటే ఆత్మను ధ్యానించటం, ఆత్మతో అనుసంధానమై ఉండడం, ఆత్మే నేను అని తెలుసుకునే ప్రయత్నం చేయటం, ఇది ఒక రకమైన భక్తి అని చెప్పారు. చాలామంది దీన్ని భక్తి అనరు, జ్ఞానం అనుకుంటాం. కానీ ఇది కూడా భక్తి అని చెప్పబడింది. పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయటం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. మామూలుగా ఇది మనకు తెలుసు. రోజు మనం పూజా గదిలో కూర్చొని భగవంతుడికి చక్కగా అలంకరణ చేసి పూలతో ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తాం కదా, ఇది భక్తి అని వ్యాస మహర్షి గారు అన్నారట. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యర్థం ఉపవనాల నుండి పారిజాతాది పుష్పాలను తీసుకొని వచ్చి గురువుగారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలకాలి. తాము ముందుగా స్నాన సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం ధూపదీపార్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి హారతి నీరాజనాలు ఇవ్వటము మొదలగు వాన్ని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చనా భక్తి అంటారు. ఇది మనకు తెలిసిన భక్తి. కానీ దీంట్లో చెప్పినంత శ్రద్ధాభక్తులతో స్నాన సంధ్యాదులు ముగించుకొని ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు వేసుకొని ఆ తర్వాత భగవంతుని అలంకరణ చేసుకొని ఇలా ఎంతమంది చేస్తున్నారో వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఈనాడు ఈ శ్రద్ధాభక్తులు ఎక్కడ కనిపించవు. అయిపోయింది, ఆ కాలం ముగిసిపోయింది. ఎవరైనా చేస్తుంటే వారు ధన్యులు, వారికి నమస్కారం. ఇంకా కొంతమంది చేస్తున్నారు, ఒకరిద్దరు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమామూర్తి యందు ఆమంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోని పూర్వస్థితి యందు స్థాపించాలి. ఇదంతా పద్ధతి తెలిసిన వాళ్ళకి. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ఎదురుగా ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించడం, మళ్ళీ ఆ విగ్రహంలో ఉన్న పరమాత్మని మళ్ళీ హృదయంలోనికి ఆహ్వానించుకోవడం, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎవరైనా ఈ దీంట్లో నిష్ణాతులైనటువంటి గురువుల ద్వారా ఈ అర్చన పూజా విధానాన్ని నేర్చుకోవాలి. గర్గాచార్యుల మతానుసారము మనస్సు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలో తల్లీనత చెంది హరియందు విలీనమైపోవటం మరొక భక్తి. ఇది కీర్తనా భక్తి, సంకీర్తనా భక్తి. ఎవరెవరు? తుకారాం, మీరాబాయి,
అన్నమయ్య, భక్త త్యాగరాజు స్వామి, భక్త రామదాసు స్వామి, ఇలా కొంతమంది నిరంతరం భగవంతుని యొక్క సంకీర్తనలు చేసి ఆనందిస్తూ ఉంటారు తమను తాను మర్చిపోయి. ఇది నిజంగా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. సంకీర్తన ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. సంకీర్తనలో తన్మయత్వంతో చేస్తే సమాధి స్థితి. అఖండ ఆత్మానుసంధానంతో విహితాచరణ కలిగి కథా సంకీర్తనలో పాల్గొనటం భక్తి లక్షణమని శాండిల్యుని వచనం. అంటే ఏదన్నా శ్రవణం చేసేటప్పుడు, సత్సంగం శ్రవణం చేసేటప్పుడు భగవంతుని గురించి ఏదైనా తెలుసుకునేటప్పుడు పూర్తిగా లీనమైపోయి తనను తాను మర్చిపోయి ఆ విధంగా శ్రవణం చేస్తే అది కూడా భక్తి కింద. అందుకని నవేద భక్తులు అన్నారు కదా, అది ఒక్కొక్కటి ఒక్కొక్క గొప్ప భక్తి. శ్రవణాన్ని ఈ విధంగా తనను తాను మర్చిపోయి, ఎదురుగా ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, అసలు నా ఇల్లు సంసారం ఇవేవి గుర్తురానంతగా శ్రవణం చేయగలిగి ఉంటే, దాంట్లో లీనమైపోయి ఉంటే దివ్యానందం లభిస్తుంది. కాబట్టి శ్రవణం కానీ, కీర్తనం కానీ, అర్చనం కానీ, నమస్కారం కానీ, దాస్యం కానీ పరిపూర్ణంగా తమను తాను మర్చిపోయి చేస్తే దాని ద్వారా కూడా మోక్షం వస్తుంది. కాబట్టి అంత పరిపూర్ణంగా ఒక్కటే చేసేది రాదు. కాబట్టి ఈ 9 గనక చేసుకుంటూ పోతే నెమ్మదిగా ఫైనల్గా ఒకటి వస్తుంది. స్వహితాన్ని సాధించదలిచిన వారు వేదవిహిత కర్మలను ఆచరిస్తారు. తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలను త్యజిస్తారు. అంటే చెడ్డవాటిని వదిలేయాలి, మంచి వాటిని ఆచరించాలి. ఏదైనా క్రియకు, ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించడం బ్రహ్మార్పణ యోగం. మరొక భక్తి ఏంటి, కర్మలు చేస్తూ ఉంటారు కానీ ఏ కర్మ కూడా నేను చేయట్లేదు, అంతా భగవంతుడు చేపిస్తుంటే చేస్తున్నా, ఇందులో నా గొప్పతనం ఏం లేదు. కృష్ణార్పణం, సాయార్పణం, రామార్పణం ఇలా చేయగలిగితే అది కూడా ఒక భక్తి అంటున్నాడు. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నైష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మ త్యాగం ఎప్పుడూ సంభవం కాదు. అంటే కర్మలు చేయకుండా ఉండలేము, ఉండకూడదు. కర్మలు చేసి ఆ కర్మల ఫలితాన్ని భగవంతుడికి సమర్పించవచ్చు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఎప్పుడు కర్మలు అయిపోతాయి? నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు కర్మలు అయిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? నేను ఆత్మను, ఆ ఆత్మ అంతటా ఉంది, అందరిలో ఉంది. కాబట్టి ఇంక నేను ఎవరికి చేయాలి, ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? ఆ యొక్క ఆత్మ ఆనంద స్వరూపం. ఈ శరీరమే నేను కాదు. కాబట్టి శరీరమే నేను కాదనుకున్నప్పుడు, ఆత్మస్థితిలోనే నేను ఉన్నప్పుడు, ఈ శరీరానికి సంబంధించిన సుఖం దుఃఖాలు కూడా నాకేమీ పట్టనప్పుడు, తెలియనప్పుడు ఇక జీవుల గురించి ఎందుకు పట్టించుకుంటాను? ఎందుకని ఆ జీవుల్లో కూడా ఆత్మ ఉంది కదా, ఆత్మే నిజము, ఆ జీవుల శరీరాలు అవి కూడా మాయే కదా అని జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కర్మలు చాలా వరకు ఆగిపోతాయి. బట్ ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కొంతమంది మహాత్ములు వాళ్ళ శరీరం కోసం వాళ్ళు ఏమి చేసుకోకపోయినా ఇతరుల శరీరాల కోసం వారి యొక్క ఇబ్బందులను తొలగించడానికి, వారికి సంతోషాన్ని కలిగించడానికి సహాయం చేస్తూ జీవిస్తుంటారు బాబా లాంటి సత్పురుషులు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం శుద్ధ స్వధర్మం అని అనబడుతుంది. అలాగే నిత్యము చేయవలసిన కొన్ని కర్మలు ఉంటాయి, అవి తప్పక చేయాల్సిందే, అవి చేయకుండా కుదరదు. వండుకోవడం, తినడం ఇవి తప్పదు. ఆ తిన్నప్పుడు, వండుకున్నప్పుడు కొంతమంది పెట్టడం, జీవరాశులకు ఆహారం సమర్పించడం, వాటి ఆకలి కూడా తీర్చే ధర్మాన్ని ఆచరించడం, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైనా కర్మలు ఎక్కువ చేసుకోకూడదు. కొంతమంది 24 గంటలు పనులు ఎత్తుకొని మీద వేసుకుంటుంటారు. పాపం వారికి అలా చేస్తేనే పొద్దుపోతుంది. ఇంకా మరి నీకు సమయం ఎక్కడ? భగవదారాధన చేసే సమయం ఎక్కడ? భగవంతుడి గురించి భావన చేసే సమయం ఎక్కడ? భగవంతుడి గురించి ఆలోచించే సమయం ఎక్కడ? నవవిధ భక్తుల సాధన ఎక్కడ? కాబట్టి సాధకుడు, భక్తుడు భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్నాడు వీలైనంత వరకు కర్మలను తగ్గించుకొని అత్యవసరము ఈ శరీరము నిలబడడానికి, ప్రాణం ఉండటానికి, జీవించటానికి ఎంతవరకు అవసరమో, ఏది అవసరమో అది చేస్తూ మిగతా సమయం అంతా భగవదారాధనకి వినియోగించడం సాధకుడి లక్షణం. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మర్చిపోయి
ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండటం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. అన్ని కర్మలను భగవంతునికి సమర్పించి సర్వం మర్చిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండటం నారదుడు వర్ణించిన. ఒక్క క్షణం అంటున్నాడు అంటే ఒక్క క్షణం కూడా మనసు నిలబెట్టడం కష్టము మానవుడికి ఏం చెప్తున్నాడు. మరి మనం ఎన్ని క్షణాలు నిలబెడుతున్నామో మనకే తెలియాలి. కూర్చుంటే కాదు, ధ్యానం చేస్తున్నాను కూర్చుంటే కాదు, ఆ మనసులోకి ఏ ఆలోచన రాకుండా ఉంటుందా? పూజలో కూర్చుంటామంటే కాదు, ఆ మనసులోకి ఏ ఆలోచన రాకుండా ఉంటుందా? యాత్రలకు వెళ్తున్నామంటే కాదు, ఆ మనసులో ఏ ఆలోచన రాకుండా ఉంటుందా? ఎన్నో ఉంటాయి ఇటువంటివి. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలు ఉండగా మనం కేవలం గురు కథా స్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా దాటగలం. ఇలా అనేకమైన కఠినమైనటువంటి సాధనలతో కూడిన భక్తి మార్గాలు ఉన్నాయి సుమా. కానీ మనకు అంత కష్టమేమి అక్కర్లేదు. బాబాగారి యొక్క కథలను శ్రవణం చేస్తే తప్పు చాలు. కాళ్ళకు తడి అంటకుండా ఈ మహా సంసార సముద్రాన్ని సులభంగా దాటగలమనే ఒక సులభమైన ఉపాయాన్ని చెప్పాడు. అందుకనే సాయి భక్తులు చాలా చాలా అదృష్టవంతులు. కేవలం బాబాగారి సత్యత్ర పారాయణం చేస్తూ, వారి సత్సంగాలు వింటూ, వారి కథాశ్రవణం చేస్తూ మోక్షాన్ని సులభంగా పొందే ప్రయత్నంలో ఉంటారు. గురు కథాశ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో తల్లీనున్నైపోయాను. అనుభవసిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరడం చూసి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇంతవరకు ఉన్న భక్తి మార్గాలు అన్నీ కూడా వర్ణించిన తర్వాత ఇక అతని యొక్క అనుభవం చెప్తున్నాడు. నేను మొట్టమొదటి షిరిడీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మొదలుపెట్టాడు. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణాలను వర్ణించటం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవటం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికసిస్తుంది. వారి కథలను, వారి గుణాలను వర్ణించి వారి లీలలను శ్రవణం చేస్తే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయ బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమను త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మహితాన్ని, ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కార అనుభూతి పొందగలరు. అంటే ప్రకృతి నుంచి వచ్చే విపత్తుల నుండి, అలాగే జీవరాశుల నుండి, అంటే పంచభూతాల నుండి, అంటే వర్షాలు, వరదలు, ఎండలు, ఈ పంచభూతాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి, అలాగే మనుషుల నుండి, జీవరాశుల నుండి వచ్చే ప్రమాదాల నుంచి, అలాగే మన మానసికంగా వచ్చే బాధల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా రక్షించబడతాం ఈ బాబాగారి కథా శ్రవణం వల్ల. బాబా యొక్క దయాగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతావధానం ముఖ ప్రక్షాళన చేసుకొని విసరటానికి ఉపక్రమించారు. గోధుమల కథ ఇది మళ్ళీ చెప్పుకుందాం. బహుశా నేను షిరిడి నుంచి వచ్చిన తర్వాత కథ మీకు వినిపిస్తానేమో. అక్కడ కానీ లేదా ప్రయాణంలో కానీ కుదరకపోవచ్చు. రికార్డ్ చేయాలంటే ఇదిగో ఎదురుగా ఆయన ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, గ్రంథం ఉండాలి, టైం ఉండాలి, మనసు ఉండాలి. కాబట్టి చెప్పలేను. బాబా సంకల్పిస్తే, ఆశీర్వదిస్తే తప్ప అది జరగదు. కాబట్టి ఒకవేళ 2-3 రోజులు విరామం వస్తే మన్నించండి. ఓం శ్రీ సాయిరామ్.